లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలుగు ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఏ హీరోయిన్కు లేనంతగా పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. నేడు ఈ నేచురల్ బ్యూటీ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు, సినీ సెలబ్రిటీలు సాయి పల్లవికి బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళం సినిమాలో నటించి పేరు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే, కానీ ఆమెకు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సాయి పల్లవి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. చదివినది మెడిసిన్ అయినా నటనను వృత్తిగా ఎంచుకుంది. సాయి పల్లవి డ్యాన్సులో అదరగొడుతుంది. ఆమె డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ప్రతి సినిమాలోనూ తన డ్యాన్స్ స్కిల్స్ను చూపించే అవకాశం దర్శకుడు ఇస్తుంటారు. ఇదిలా ఉంటే ఆమె నటిగా ఎలా మారింది అనే వివరాలు ఒకసారి చూద్దాం. సాయి పల్లవి 1992లో జన్మించింది. ఆమెది తమిళ కుటుంబం. ఈ బ్యూటీ మాతృభాష బడగా. సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ కూడా సినీ పరిశ్రమలో మెరిసింది. సాయి పల్లవి డాక్టర్ కావాలనుకుంది. అయితే క్రమంగా ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. దాంతో సినిమాలో నటించాలని నిర్ణయించుకుంది. 2015లో విడుదలైన ప్రేమం సినిమాతో సాయి పల్లవి తన కెరియర్ను ప్రారంభించింది. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్గా నటించింది. ఈ సినిమా భారీ వసూలను రాబట్టింది. ఈ సినిమాతో సాయి పల్లవి కెరియర్ టర్న్ అయింది. సాయి పల్లవి నటించిన ఖాళీ, ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, మారీ 2, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, గార్గి వంటి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అలాగే ఈ సినిమాలో సాయి పల్లవి తన నటనతో ప్రేక్షకులను మరింత దగ్గరైంది. 2020లో ఫోర్బ్స్ ఇండియా జాబితాలో సాయి పల్లవి పేరు కూడా కనిపించింది. 2005 నుండి 2009 మధ్యకాలంలో సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. 2009లో డి అనే డ్యాన్స్ రియాలిటీ షోలో ఫైనల్ చేరింది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. శివకార్తికేయన్ నటించిన అమరన్ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా చేస్తుంది. కమల్ హాసన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య 23వ సినిమా తండేల్లో సాయి పల్లవి హీరోయిన్గా చేస్తుంది.